తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఎందుకనంటే సామాన్యుడికి సినిమాను దగ్గర చేసిండు. వేలకు వేలు పెట్టి టికెట్ కొనుక్కోలేని పరిస్థితులలో ఐబొమ్మ వెబ్సైట్లోకి వెళ్ళి ఉచితంగా సామాన్యుడు సినిమా చూసే వ్యవస్థ గురించి అసలు ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఐబొమ్మ రవి అరెస్ట్ అసలు జీర్ణించుకోవచ్చా మీలాంటి సామాన్య ప్రేక్షకులు? జీర్ణించుకోలేమన్నా. మాకు చాలా మంచి చేసిండన్న, ఎంతో మందికి మంచి చేసిండు. మాలాంటి వాళ్ళు థియేటర్కి వెళ్ళి మూవీస్ చూడలేము, చూడలే వాళ్ళకు ఐబొమ్మ అనేది మాకు చాలా అంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ గానీ అండ్ నెట్ఫ్లిక్స్ గానీ ఇలాంటి ఛానల్స్ లలో ఆల్రెడీ ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది. ఇలా ప్యాకేజ్ అమౌంట్ కట్టలేక ఓన్లీ ఐబొమ్మ అనేది మాకు బెస్ట్, మా ప్రతి ఒక్కరికి మంచి చేశారండి. చాలా అంటే చాలా బెస్ట్ చేశారు. ఎందుకంటే రవి అన్న అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది నాకు తెలీదు. అతనైతే ఏదో గ్యాంబ్లింగ్ చేసి ఏదో పైరసీ రిలీజ్ చేసిండు అంటే మరి ఇప్పటికి 8 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి మీరు ఏం చేయనప్పుడు మరి ఇప్పుడు ఎందుకండి? పబ్లిక్ అందరికి, ఒక సామాన్యులు అందరికి ప్రతి ఒక్క అలవాటు అయిపోయింది. అరే రిలీజ్ అయిన 2 days కు ఐబొమ్మలో వచ్చేస్తారనే ఫీలింగ్ తో అందరూ ఉన్నారు. మరి ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తారు? మరి ఇండియాకి ఏం చేశారు? మరి ఇప్పుడు దొరికించుకున్నాడు, పట్టించారు. ఐబొమ్మ అని కొడితే రావట్లేదు, అతను ఫోటో వచ్చేస్తుంది. ఆ రవి అంటే ఆయన ఎలా దొరికిండో, ఏ విధంగా దొరికిండో అర్థం కావట్లేదు. అంటే నార్మల్ గా మనకు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటది. మరోవైపు ఏంటంటే ఇటు సినిమా నిర్వాహకులు వేలకు వేలు సినిమా టికెట్ రేటు పెంచుతున్నారు. అది సామాన్యులకు సాధ్యమైనా చూడడానికి? అది సాధ్యం కాదండి. ఇప్పుడు ఒక పెద్ద మూవీస్ వచ్చినప్పుడు ఒక్క టికెట్ 1000 రూపీస్ అలా పెట్టినప్పుడు ఏదో ఒక్కరైతే పోయి చూడలేరు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసిపోవాలి. మా అంటే ఒక 5-6 వేలు, 8-9 వేలు ఒక అయిపోతే ఒక శాలరీలో 20-30 వేలు ఉంటుంది. థియేటర్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందండి? వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు సామాన్యులు ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ టీవీలో ఐబొమ్మ పెట్టేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏదో ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూస్తారండి. ఇప్పుడు డబ్బులు పెట్టి చూడాలి అంటే, థియేటర్ చూడాలంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీ కొంటే ఐబొమ్మ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు టీవీ కొనుక్కొని చూస్తున్నారు. మరి ఇప్పుడు ఐబొమ్మ లేదు, పప్పన్ టీవీ లేనప్పుడు తర్వాత ఏం చూస్తారు? అది యూట్యూబ్ లో వస్తాయా? అన్ని ఓల్డ్ సినిమాలే ఉంటాయి. ఆ కొత్త సినిమా పెడతారా? పెట్టరు. అలా పెట్టినా డూప్ ఉంటాయి, ఏదో తమిళ పెట్టేసి వేరే సినిమా చూపిస్తారు. ఇప్పుడు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూడలేము. సామాన్యులకు చాలా ప్లస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇది డైరెక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ ఏదో అది గ్యాంబ్లింగ్ గానీ ఏదో పైరసీ అని చెప్పేసి ఇటు డైరెక్టర్స్ రాజమౌళి గానీ, హీరో నాగార్జున గానీ చెప్తున్నారు కదా మంచి పని చేశారు పోలీసులు అని చెప్పేసి. మంచి పనులు చేశారని చెప్తున్నారన్న, బాగుంది. ఏంటంటే డైరెక్టర్స్ గారు, రాజమౌళి గారు, నాగార్జున గారు, చిరు గారు చాలా మంది ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏంటంటే పైరసీ వల్ల మేము చాలా లాస్ అవుతున్నాము అండ్ పెద్ద మూవీస్ లో డబ్బులు రావట్లేదు, పెట్టిన అమౌంట్ కూడా రావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. దాని మీద కేసు వేశారు, ఆల్రెడీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, అయిపోయిందండి. ఇంకొకటి ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఐబొమ్మ అనేది ఒకటి ఉందండి. ఐబొమ్మ లాంటిలో మరి హెచ్డి కోడ్ ఎలా వస్తుందండి? ఇప్పుడు ఆల్రెడీ ఒక మూవీలలో కొన్ని సాంగ్స్ కట్ చేస్తున్నారు. ఆ సాంగ్స్ కట్ చేసిన తర్వాత ఐబొమ్మలో మళ్ళీ ఆ సాంగ్ ఎలా వస్తుంది? ఆ సాంగ్ వాళ్ళకి ఎక్కడ దొరికింది? థియేటర్ లో తీస్తారు వీడియో, ఓకే. మరి తీసినప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది? క్వాలిటీ బెస్ట్ హెచ్డి క్వాలిటీ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే వ్యతిరేకిస్తున్నారా? ఐబొమ్మను సపోర్ట్ చేస్తున్నామండి. ఐబొమ్మకు ఎవరో ఏదో గ్యాంబ్లింగ్ నడుస్తుందండి. ఐబొమ్మకు ఒరిజినల్ ప్రింట్ ఎలా వచ్చింది? ఒరిజినల్ ప్రింట్ వస్తుంది. డౌట్ క్లారిఫై అయిందంటే ఐబొమ్మ అనేది పైరసీ అంటున్నారు. మరి పైరసీ అన్నప్పుడు ఐబొమ్మకు ఒరిజినల్ ప్రింట్ ఎలా వస్తుంది? ఒరిజినల్ ప్రింట్ వస్తుంది, ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది, థియేటర్ ప్రింట్ వస్తుంది. అందులో పైరసీ వేసినప్పుడు వస్తాయి కదా మన ఎఫెక్ట్స్. డైరెక్ట్ సర్వర్స్ ని హ్యాక్ చేసిందని ఒక వ్యక్తం చేస్తున్నారు కదా ఆ విషయాన్ని. ఆ సర్వర్ అంటే హ్యాక్ చేసిందనే అంటే చేసి ఆ లెవెల్లో చేశారండి. అది మాకు మంచి అనిపించింది, మాకు ఏదో లీగల్ అనిపించింది. ఇప్పుడు దొరికిన తర్వాత దొంగ అంటే దొరకకుండా దొరనా? దొరికిన దొంగ. సరే, ఇలా ఐబొమ్మ రవి దొరికిన తర్వాత అతని స్కిల్స్ ఏందో ప్రపంచానికి అర్థమైంది. సో అతడి స్కిల్స్ ను ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటది? ప్రభుత్వం మంచిగా ఉపయోగిస్తే బాగుంటుందండి. అతను ఏదో తప్పు చేసిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ల మీద అరెస్ట్ చేసి అతను ఏదో చేస్తే మాత్రం అయితే మనకు ఆ అంత టాలెంట్ అనేది మన ఇండియాని అల్చల్ చేసిండు అంటే, ఇండియా లెవెల్లో అల్చల్ చేసిండు. ఒక ఐబొమ్మ అనేది ఒక్కడే స్థాపించి ఒక్కడే చూసుకుందంటే అది మిరాకిల్. అసలు అది చెప్పాలంటే మాటలు రావట్లేదు. ప్రతి ఒక్క సామాన్యుడు బాధపడుతున్నారండి. ఎందుకంటే ఐబొమ్మ లేదు అని ఒక బాధపడుతున్నారు. ఎంతో మంది దగ్గర ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఐబొమ్మలో సినిమా చూపించిందంటే అసలు ఒక బెస్ట్ అండి. ఏ ఫ్యామిలీ గానీ ఎవరు గానీ థియేటర్ కి చూడలేరు. ఏదో వచ్చే షాడలు గానీ, టెన్షన్స్ గానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ ఎవరు చూడలేరు. కాబట్టి ఐబొమ్మ అనేది, పప్పన్ టీవీ అనేది పెట్టి మా అందరికి ఒక
హెల్ప్ చేస్తున్నాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఐబొమ్మ లేదు అనే ఒక ధీమా అనేది మేము ఆలోచించుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం అండి. మీరు ఎట్లా చూస్తారంటే మీరు ఒక సామాన్యులు భయ్యా రవన్న మా రవన్న ఐబొమ్మ రవన్న నిన్ను అరెస్ట్ చేయడం మాకెంత బాధగా ఉందరా. నాకు రాత్రి నుంచి నిద్ర పడట్లే, ఒకటే ఏడుపు నాకు. మా రవన్న ఏం చేసాడండి ఆయన, మా పేదల పాలిటి దేవుడు. సినిమా చూడాలంటే మేము సినిమా టికెట్ కొనలేక, సినిమాలు చూడాలంటే ప్రతి ఒక్కరూ ఐబొమ్మలు చూసి ఆనందపడ్డాం. ఎందుకు సినిమా టికెట్ రేట్లు 1000 రూపాయలు, 500, 2000, 3000 కొనలేక ఐబొమ్మలు ప్రతి పేదోడు సంవత్సరాలు కష్టపడి 5000 ఫోన్ కొని ఆ 5000 ఫోన్ లో ఆ ఐబొమ్మలో సినిమా వస్తే చూసాం. తప్ప చెప్పండి. అందరూ నేనే కాదు, అందరం ఇక్కడ పేదోళ్ళు అందరం, ఉన్నోళ్ళు కాదు. పరిస్థితి బాగుంది, థియేటర్ పోయారు చూశారు, 10,000 పెట్టారు, ఎంత పెట్టుకోరు. మేము మాలాంటి ఎక్కడ పోవాలి చెప్పండి. పైగా ఏమన్నారు ఐబొమ్మ వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందంట. అన్నేం కాదు ఇదే. మరి ఐబొమ్మలో పెట్టిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వాలి కదా, అవలేదా? ఐబొమ్మ వల్ల సినిమా ఆడింది. ఎలా అంటే 2013లో ఒక సినిమా ఎవరిది, ఆ పెద్ద పెద్ద హీరోలు సినిమాలు అంటే ఇంటర్నెట్ అంతంత మాత్రం ఉన్న టైంలోనే ఐబొమ్మ కాస్త డబ్బులు మాత్రం పరిమితమైంది. ఆ టైంలో ఏమైంది, ఆ సినిమా ఇంటర్నెట్ లో పెట్టడం వల్ల, ఐబొమ్మలో పెట్టడం వల్ల ఆ సినిమా ఆడింది బాగా. తర్వాత ఇంకో సినిమా గీత గోవిందం కావాలి, ఆ సినిమా కూడా ఇంటర్నెట్ లో పెట్టడం వల్ల సినిమా ఆడినాయి బాగా. ఐబొమ్మలో పెడితే కాంతారా సినిమా కూడా ఇంటర్నెట్ లో ఐబొమ్మలో పెట్టడం వల్ల ఆడింది అది బాగా. కాబట్టి ఐబొమ్మ వల్ల సినిమాలు బాగా ఆడతాయి, సినిమా హిట్ అవుతాయి. ఐబొమ్మ వల్ల సినిమాలు నష్టం జరుగుతుందట కదా. అదే దర్శక నిర్మాతలు నష్టం జరుగుతుంది కరెక్టే, మాకు బాధగానే ఉంది. కానీ దర్శక నిర్మాతలు ఏం చేయాలంటే సినిమా బాగా తీస్తే ఆటోమేటిక్ గా థియేటర్ లో చూడవలసింది థియేటర్ లో తీసే సీన్లు కానీ తీస్తే చూస్తారు ఆడికే పోయి. మరి ఇప్పుడు ఐబొమ్మ ఆడినంత మాత్రం సినిమా డబ్బులు ఏం రావు. ఇప్పుడు సినిమా బాగలేకపోతే దాని డబ్బులు రావు. సినిమా ఎట పడితే అటు తీసేసుకుని దాని డబ్బులు రావట్లేదు. ఐబొమ్మ అంటే కరెక్ట్ కాదు, అది సినిమా బాగాలేదని అర్థం. ఆ పెద్ద ఆయన అన్నాడు, ఎవరో కోట శ్రీనివాసరావు అయినా, ఇదేం తాత ఐబొమ్మ వల్ల ఈ సినిమాలు పోతున్నాయి, ఇంటర్నెట్ లో సినిమాలు దొంగతనం పెట్టడం వల్ల పోతున్నాయంటే కాదు. అది సినిమా బాగలేకపోతే చూడరు, సినిమా బాగుంటే ఎక్కడున్నా చూస్తారు. సినిమా విషయం పక్కన పెడితే మన పర్సనల్ డాటాను అతను చోరీ చేస్తున్నాడని ఒక అంశం తెర మీదకి వచ్చింది. అది కరెక్ట్. పర్సనల్ డేటా నమస్తే పర్సనల్ డేటాని చోరీ చేస్తున్నారు అనేది అది కూడా అదే చూద్దాం. అది అయితే క్లారిటీ ఇవ్వాలైతే అందరికి. పర్సనల్ డేటాని చోరీ మరి మిగతా అన్నిట్లో కూడా మన డేటా అవుతుంది కదా. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మన డేటా పోతుందా? మరి అది మన పర్సనల్ కదా, మరి అది ఎక్కడ పోయింది? పర్సనల్ డేటా ఏం చేసుకుంటాడు దాంతో ఆయనకి ఏమో డబ్బులు ఇచ్చినాయి అంతే. దానివల్ల ఏమవుతుంది? సర్లేండి, ఏదో ఒకటి అయింది. దయచేసి ఆయన మాత్రం కొట్టకండి. అతన్ని దేశ ప్రయోజనాల కోసం, దేశం డెవలప్మెంట్ కోసం ఇప్పుడు పేదవాళ్ళకైనా ఫ్రీ సినిమా ఎట్ట ఇచ్చాడో అదే విధంగా సమాజంలో పేదరికం పోవాలా, దానికోసం వాడండి. ఆ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ గా పోతే 200, 300 డబ్బులు ఇస్తారు. ధర్నాలు చేసినా కూడా 400 అక్కడ ఇచ్చే డబ్బులు. నేను పోయినా తెల్లారితో పోయినా 400 అంట. 400 రూపాయలకి కార్డు లేకుండా ఎవడు పోతారు చెప్పండి? 4 గంటలు పోతే 10 గంటల దాకా. అదే పెద్ద హీరో సినిమాలు వస్తే 3000, 5000, 10,000 అట్లా మేము చూడలేం కదా. అసలు మేము 100 రూపాయలు ఉంటే చూడలేం మేము. అది 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. మా అన్న రావాలా, మా అన్న వస్తే బెటర్. 5 రూపాయలే టికెట్, ఎవరు అన్న, లేదా 10 రూపాయల టికెట్ అలాంటి రావాలి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి 100 పెట్టండి పైనట, 2000 పెట్టండి, 10,000 పెట్టండి, పోతారు అతను. దయచేసి మా లాంటి పేదవాళ్ళని ఆదుకోండి. మా రవి అన్ననే దయచేసి విడుదల చేయండి. దేశ ప్రయోజనం కోసం వాడండి, అతను కొట్టకండి.